ఉద్యోగాల జాతర. పదో పరకో కాదు, ఏకంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రామ్స్లో కీలకమైనది యువతకు ఉద్యోగాలు. ఇచ్చిన హామీ మేరకు మోదీ సర్కార్ అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వడివడిగా వేసేస్తోంది. ఇప్పటికే రోజ్గార్ మేళా ద్వారా కేంద్ర సంస్థల్లో మెరికల్ లాంటి యువతకు అవకాశాలు ఇచ్చింది కేంద్రం. ఇప్పుడు మరో మెగా ఆపర్చునిటీ కల్పించింది. ఈసారి 71,000 మందికి పోస్టింగ్లు ఇచ్చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 71,000 మందికి నియామక పత్రాలు అందించడం ఒక అరుదైన ఘనత అని చెప్పుకుంటోంది ఎన్డీఏ సర్కార్. రోజ్గార్ మేళా యువతకు ఉద్యోగం కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం. రోజ్గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తోంది. గత ఏడాది రోజ్గార్ మేళా ద్వారా 71,000 మందిని కేంద్రం రిక్రూట్ చేసింది. ఈ ఏడాది కూడా మరో 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అందించింది. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో రోజ్గార్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రధాని వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని ప్రసంగం తర్వాత దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రుల ద్వారా నియామక పత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర హోంశాఖ, పోస్టల్ శాఖ, ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర శాఖల్లో 71,000 మందిని ఒకేసారి భర్తీ చేసింది కేంద్రం. రోజ్గార్ మేళా ద్వారా సుమారు 10 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. రోజ్గార్ మేళా కింద అపాయింట్మెంట్ లెటర్స్ అందుకున్న వారికి ఆన్లైన్ ఓరియంటేషన్ కోర్సులు ఉంటాయి. జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్, గ్రామీణ డాక్ సేవక్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, టీచర్, డాక్టర్, నర్స్ ఇలా పలు పోస్టులను పెద్ద సంఖ్యలో భర్తీ చేసింది. రోజ్గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధతకు ముందడుగు అంటున్నారు బీజేపీ నేతలు. ఇది జాతి నిర్మాణం, స్వయం ఉపాధిలో యువత భాగస్వామ్యానికి అర్థవంతమైన అవకాశాలను అందిస్తుంది. దేశంలో ఉపాధి కల్పనతో పాటు యువత ఉపాధిని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనికి సమాంతరంగా ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ కూడా వ్యాపార, ఉద్యోగ అవకాశాలను యువతకు కల్పిస్తోంది. ఉద్యోగాల కల్పనకు ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, ప్రధానమంత్రి ముద్ర యోజన, ఆత్మ నిర్భర్ నిధి వంటి పలు పథకాలను కేంద్రం తీసుకొచ్చింది. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ, అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, హౌసింగ్ వంటి పలు కార్యక్రమాలను కేంద్రం అదనంగా చేపట్టింది. ఇవన్నీ దేశంలోని యువత ఉపాధికి బాటలు వేసినవే అంటున్నారు కేంద్ర మంత్రులు. గత ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం యువతకు దాదాపు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని, ఇది భారీ రికార్డన్నారు ప్రధాని మోదీ. ఇంతకు ముందు ఏ ప్రభుత్వ హయాంలో ఇలా మిషన్ మోడ్లో ఉద్యోగ కల్పన జరగలేదని, దేశంలోని యువత సామర్థ్యాన్ని, ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోవడమే తమ ప్రభుత్వ విధానమన్నారు ప్రధాని. 1-1.5 साल में लगभग 10 लाख युवाओं को हमारी सरकार ने पक्की सरकारी नौकरी दी है. ये अपने आप में बहुत बड़ा रिकॉर्ड है. पहले की किसी भी सरकार के समय इस तरह मिशन मोड में युवाओं को भारत सरकार में पक्की नौकरी नहीं मिली है. न केवल लाखों युवाओं को सरकारी नौकरियां मिल रही हैं, बल्कि ये नौकरियां पूरी ईमानदारी और पारदर्शिता के साथ दी जा रही है. ఉద్యోగాలు పొందిన వారంతా భక్తితో, నిజాయితీతో దేశం కోసం పనిచేస్తున్నారని, ఇలాగే ముందుకు సాగితే 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమంటున్నారు ప్రధాని మోదీ. దేశ అభివృద్ధి యువతపైనే ఆధారపడి ఉంటుందని, అయితే గత ప్రభుత్వాలు వారికి సరైన ఉపాధి కల్పించకపోవడం వల్ల దేశం వెనుకబడిపోయిందన్నారు. అలాగే అన్ని ప్రాంతాల యువతకు అనుకూలంగా ఉండేందుకు 13 భారతీయ భాషల్లో రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇటు రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 10 రోజ్గార్ మేళాలు పూర్తయ్యాయి. ఇది 11వ మేళా అన్నారు కిషన్ రెడ్డి. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా నియామకాలు జరిగాయన్నారు కిషన్ రెడ్డి. 28-29 కల్లా థర్డ్ ప్లేస్ లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీగా మనం ఎమర్జ్ కావాలనుకుంటున్నాం. అదేవిధంగా 5 ట్రిలియన్ ఎకానమీ భారతదేశంలో మనము చేరుకోవాలనుకుంటున్నాం. మన యూత్ పాపులేషన్ పూర్తిగా వాళ్ళ శక్తిని ఉపయోగించుకొని భారతదేశం 2047 వచ్చే 25 సంవత్సరాల లోపల ఒక డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్ గా 2047 లో మనం ఎమర్జీ కావాలి. ఎమర్జీ కావడానికి దిస్ ఐటెం
ఉన్నటువంటి యువత భారతదేశంలో ఉంది. కష్టపడి వాళ్ళు తినకపోయినా మిమ్మల్ని చదివించి ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో నియామక పత్రాలు వచ్చేంత వరకు మిమ్మల్ని ఇప్పటి వరకు కేంద్రం 8,50,000 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇంకా 10 లక్షల మందికి ఉద్యోగాలు అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అంటున్న ఈ ఎన్డీఏ శ్రేణులు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ చేరువ కావాలన్నదే మోదీ ఆకాంక్ష అని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని శాఖలకు చెందిన ఖాళీలను భర్తీ చేస్తామంటున్నారు బీజేపీ నేతలు. దళారీలు, కోర్టు కేసులు, పేపర్ లీకేజీలు లేకుండా పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపట్టింది కేంద్రం.